அதாவது அலைகள் அனைத்தும் என்னிடத்தில் இருக்கின்றது. அதாவது என்னிடத்தில் நீரில் இருக்கின்றது. அலைகள் அனைத்தும் నీరిల్ ఇరికింటది అంటే ఏమర్థంట ఈ అలైలు అన్నినేని ఈ అన్ని ఎక్కడ ఉంది నీళ్ళలోనే ఉంది అనేది దానే మత్స్థాని సర్వభూతాని నాలోనే ఎన్నిడத்தில் అన్ని భూతాలనే ఉంది. మత్స్థాని సర్వభూతాని అన్ని భూతాలు బ్రహ్మలోండి ఈ పుల్లు దాకా అన్ని ప్రపంచాల్లో ఉండే అన్నినేని నాలో ఎన్నిడத்தில் இருப்பு உடையவையாக இருக்கின்றன. నా ఇరుపుని ఎత్తుకునే అన్ని దాని దాని తన్మైలో ఉంది. ఎట్టా మన ఆ విభూతిలంతా చెప్పేప్పుడు చెప్పినారు అన్నిల్లో రసంగా ఉండాను అటానిసింట ఒక పొరులు వచ్చి ఆ పొరులుగా ఉండేదానికి ఏది అడిపడే కారణంగా ఉందో అదిగా నేను ఉండాను అటానిసి ఈశ్వరన్ చెప్పినారు. మనకు ఆ విభూతిని పట్టి చెప్పేప్పుడు ఒక్కొక్క పొరులుని ఆ పొరులుగా ఉండేదానికి ఏది కారణంగా ఉందో అదిగా ఆ సత్ దానికి ఆ ఇరుపుని ఇచ్చేది వచ్చి ఆ పరంపొరులే అనేదానే ఇక్కడ చెప్పారు. அடுத்து ரெண்டாவது வச்சு நச்ச அகம் தேசு அவஸ்திதக అనేప్పుడు நான் அதாவது நீர் அலைகளிடத்தில் இல்லை. ఈ నీళ్ళు నేను ఆ నీళ్ళలో లేదు సారీ అలైలో లేదు అట అనేది. అదెట్ట నీళ్ళు లేదు అంట నీరు అనేది వట్టి అలై మట్టు లేదు. ఆ సముద్రం గాని అదే ఉంది. అలై అనేది ఈ నీళ్ళుతుడే ఒక టైప్ ఒక వగై తంగ వచ్చి మట్టి తంగం అంటనే ఒక పేరులో ఎన్నో ఆభరణాలు ఉంది. తంగం అంటే వట్టి నెక్లెస్ ని మట్టు మన కురిచేది లేదు. అది ఉంగరంగా ఉండొచ్చు లేకపోతే గాజుగా ఉండొచ్చు ఎన్నో చెప్పచ్చు. అదే మరి నీళ్ళు అంటే అది వట్టి అలైలుగా మట్టు ఉండేది లేదు. అది నదిగా ఉండొచ్చు సముద్రంగా ఉండొచ్చు ఎదిగా కానీ ఉండొచ్చు. అదే ఇక్కడ చెప్పారు ఈ పరంపొరులు అనేప్పుడు ఆ జీవాత్మ లేకపోతే ఏదో ఒక్కటిని లేదు. ఈ ఉలగం మొత్తం నిరంబి ఉండేది అదే. దాని నుంచి వట్టి అలని మట్టు డిపెండ్ చేసి లేదు సార్ந்து అది నన్ను సార్ந்து ఉంది నే దాన్ని సార్ந்து లేదు అనేదే ఇక్కడ చెప్పారు. ఏది సార్ந்து ఉందో ఇంకొకటిని తన్నుடைய இருப்புக்கு ఇంకొకటిని సార్ந்து ఉందో దాన్ని మిథ్యా అటానిసి చెప్పేము. அதாவது தன்னுடைய இருப்புக்கு ఇప్పుడు పాము వచ్చి తన్నుடைய இருப்புக்கு కయిర్ని సార్ந்து ఉంది అట్ట సార్ந்து ఇరుపుని పెట్టుకుండే దానికి పేరు మిథ్య. అది వచ్చి పరతంత్రం అంటారు. పరతంత్రం అంటే ఇంకొకటిని సార్ந்து ఉంది. ఈ అదే ఇది ఈ నీళ్ళు కయిరు ఇదింతాని సత్య వస్తువుగా ఉంది. అది వచ్చి స్వతంత్రం. దానియుடைய இருப்புக்கு ఇంకొకటిని అది సార్ந்து ఉండాల్సిన అవసరం లేదు. నీళ్లు నీళ్లుగా ఉండేదానికి ఈ అలైని సార్ந்து ఉండాల్సిన అవసరం లేదు. అదే రెండవది వాక్యాలో రెండు వాక్యాలు చెప్పినాము. நீர் அலைகளிடத்தில் இல்லை. தன்னுடைய விளக்கம் ஏமி நீர் நீராக இருக்க அலைகளை சார்ந்து இல்லை. அதானிச்சு அது சத்தியம். அடுத்த மூணாவது சார்ந்து இருப்பவைகளுக்கு இருப்பு இல்லை. ఈ సార్ந்து ఉండేది ఏది ఏది ఉందో అది దానికి ఉన్మయాన ఇరుపు అనేది లేదు. దానిచ్చి ఉన్మయాన ఇరుపు లేని దాని ఎప్పుడు అది వచ్చి తోట్ర మట్టునే అదే తవర తోట్ర మట్టునే ఉందే తవర అది ఉన్మైగా లేదు. దానిచ్చే దాని ఏం చెప్పారు అలైகள் ఎన్నీరిడத்திலும் இல்லை ఎన్నిడத்திலும் இல்லை అనేప్పుడు నాకు ఎట్టా లేదని చెప్పారు. అది వట్టి తోట్ర మాత్రంగా ఉందే తవర దానికి ఉన్మై తన్మై అనేది లేదు అనేదే ఇక్కడ నచ మత్స్థాని భూతాని అటానిసి అంజావది శ్లోకాల మొదట చెప్పారుగా దాన్ని పెట్టి ఈ ఎగ్జాంపుల్ మూలంగా దాన్ని మన పురించుకోవచ్చు. దీనే మన వివర్త ఉపాదాన కారణం. అది వచ్చి మనకి తోట్ర మాత్రంగా తెలుసునే తవర అక్కడ ఉన్మైగా అది లేదు. దాని இருப்புని మట్టు దానికి ఇస్తుందే తవర ఉన్మైగా ఉండేది
ఆ కైరు మట్టునే ఆ బ్రహ్మం మట్టునే బ్రహ్మం వచ్చి అన్ని తావుల నీకమర నెరంజి ఉండి ఈ ఉలహాన్ని తోట్ర మాత్రంగా మనకు తెలా పెట్టుతుంది అనేదే ఇక్కడ మన పురుజుకోవాల్సింది. సరే, ఇది ఓరளவுக்கு దీన్ని చూసిందాము. ఇది ఇంకోతరేని అడుతు వేరే చాప్టర్స్ లోని వచ్చును, అప్పుడు ఇంకా బాగా పురుజుకోవచ్చు. ఇప్పుడు ఇది సాను నుంచి. సరే, அடுத்தது వచ్చి பஸ்யமே யோகம் ஐஸ்வரம். பஸ்ய மே மேன்ட்ட என்னுடைய யோகம். யோகம் అంటే నా ఉடைய தன்மை, செயல், நடத்தை, உண்மை, యాదాత్మ్యం, ఉண்மை నిలై అటానేదింతాని ఐశ్వరం. ఐశ్వరం అంటే ఈశ్వరస్య ఇదం, ఈ స్వభావం, ఈ ఇయల్బుని, ఈశ్వరனுடைய ఈ తన్மைని నువ్వు చూడు. అదావదు ఎట్టా ఉండాను నేను తోట్రమా అన్నిహి ఇరుపుని ఇచ్చేను కాబట్టి నేను దాన్ని సార్ందు లేదు. అన్ని నాతో తోట్ర మాత్రంగానే ఉందే తవర దానికి ఉண்மை తన్மை అనేది లేదు అనేదాన్ని పురుంజుకో, దాన్ని నువ్వు ఉణర్ந்துకో అనేసి భగవాన్ చెప్పారు అర్జునంతో. పశ్య చూడు, నువ్వు దీన్ని ఉణర్ந்துకో, దీన్ని పురుంజుకుంటేనే నువ్వు ఈ దిల్లోండి ఈ సంసారాలోండి నువ్వు విడుబడాచు అనే దానికోసం దీన్ని చెప్పారు. అదావదు మెయిన్ గా దీనిలో ఏమి మన పురుంజుకోవాలంటే ఇక్కడ వచ్చి ఇది రహస్యం, ఆశ్చర్యం అటనిసింత మన యోగం ఎటువంటి ఈ యోగం, ఈ నిలై, ఈ ఈశ్వరనుடைய ఈ తన్மை వచ్చి వద్దే రహస్యం, ఆశ్చర్యం. మన ఒకటిని అయ్యో అప్పా దాన్ని పురుంజుకునేప్పుడు ఎట్టివింటిది ఎంత ఇదిగా చెప్పిండారే అటానిసింత ఒకటిని కొత్తగా చూసేట ఓ అబ్బా ఇట్టనా ఇది మనకి ఇన్ని దినాలు తెలాండిపోయిందే అటానిసింత ఒక ఆశ్చర్యం, ఒక మనసులో ఒక వియ్యప్పు, అయ్యే అప్పా ఇట్టనా అటానిసింత ఒక మలైపోవచ్చును. దీనికోసమే ఇక్కడ నా ఉடைய అట్టివింటే ఆ మహిమని నువ్వు చూడు. నేను అన్ని ఇరుపుని ఇచ్చేను నేను కాబట్టి దాని సార్ందు లేదు కాబట్టి అది అన్ని నాతో లేదు. ఉண்மைగా అది అన్ని నాతో లేదు. నా ఉடைய ప్రతిబింబాన్ని మట్టుం ఎత్తుకుని అది నా ప్రతిబింబాన్ని అదావదు ప్రతిబింబ చైతన్యం చెప్పేమో ఆ ఉண்மையான చైతన్యం చిత్ స్వరూపంగా ఉండే ఆ సచ్చిత్ ఆనందంగా ఉండే బ్రహ్మానుடைய ప్రతిబింబాన్ని మన మనస్సులో ఎత్తుకుని మన ఈ తోట్ర మాత్రంగా సాక్షిగా ఉండగా ఈ జీవాత్మ అనేది ఉరువవుతుంది అనేదే మన చూసేము. దానే యోగం ఐశ్వరం అటాల్సింత చెప్పారు. ఇది ఒక ఎల్బ్ మన ఏం చూసాము. తతం అవ్యక్తం అనగా అన్నికి సపోర్ట్ గా ఉండాను నేను, అన్ని నన్ను సార్ందుంది, నే దేనిని సార్ందు లేదు, నాతో ఎదినే లేదు, ఏ ఉయిర్నాళ్ళని నన్ను నాతో లేదు, నన్ను ఇరుపు పెట్టుకు లేదు అటానిసిని చూసాము. అదావదు నచ్చ మస్తాని అంటే నాలో అన్ని పొరుల్ని నాతో ఇరుపుని పెట్టుకు లేదు అనేదాన్ని 5வது శ్లోకాలు చూస్తాము. அடுத்து పశ్యమే యోగం ఐశ్వరం అనేప్పుడు నా దైవికமான ఈ యోగాన్ని నువ్వు చూడు అనేదాన్ని ఫస్ట్ లైన్ ముడిచేయండి. அடுத்த లైన్ లో ఈ సృష్టి స్థితి లయానికి నేనే కారణం అనేదాన్ని ఇక్కడ చెప్పారు. 5வது సెంటెన్స్ లో లయ కారణం అనేది అడుతు వచ్చేదిలో చెప్పారు. 7வது శ్లోకాల లయాన్ని చెప్పారు. దీనిలో వచ్చి సృష్టి స్థితిని పట్టి కారణంగా నేనే ఉండాను అనేదాన్ని ఆ ఇయల్బుని ఇక్కడ 5வது శ్లోకం 2வது లైన్ లో చెప్పారు. సుతాడి భూత బృత్ భూత బృత్ నచ భూతస్థః మమాత్మ మమ ఆత్మ భూత భావనః. భూత బృత్ న చ భూతస్థః మమ ఆత్మ
భూత భావనగ. అదావదు ఇక్కడ మమ ఆత్మ అనేదాన్ని మొదట ఎత్తుకోలే. మమ ఆత్మ అంటే ఎన్నుడయ్య ఆత్మ. అదేమి ఎన్నుడయ్య ఆత్మ దేనికోసం అట్ట చెప్పేది అంటే, ఇప్పుడు ఎన్నుడయ్య ఉడల్ ఎన్నుడయ్య అన్ని చెప్పేవిగా అట్ట మారి ఎన్నుడయ్య ఆత్మ అందరూ అదే మారి చెప్పేదానిచి ఇక్కడ భగవాన్ని మమ ఆత్మ అట అని చెప్తారు. కావంటే దీన్ని ఎట్టా ఎత్తుకోలే అంటే, నానేదాన్ నేనే భూత భావనగ. భావనగ అంటే ఈ పొరుల్కల్ని అన్ని, భావన అంటే ఇరుపు ఆ సృష్టికి కారణంగా ఉండాను. భూత అంటే అన్ని పొరుట్కల్, ఈ పొరుట్కల్ అన్నిని ఉరువాకేవాండు, ఆ ఇరుపుని అన్ని పొరుల్ని ఇరుపుని ఇచ్చేవాండు నేనే, సృష్టికర్త నేనే. నానేదాన్ అనేదానే మమ ఆత్మ అట అని చెప్పుకోలే. ఇక్కడ వచ్చి నేనే అదావదు ఇక్కడ అహంకారం ఎట్టా అన్నినే మనుషులందరినీ మన అందరినీ కర్త నేనే అహంకారం నాను అట అని చెప్పేమో, అదే మరి ఇక్కడ దేవుడిని చెప్పేరే తవ్వుర. ఇక్కడ వచ్చి అరియామైతో దేవుడు చెప్పలా, అది పురింజే చెప్పేరు. అటంటనే మనకు పురింజుడు అనే దానికోసం ఈ ఈశ్వరునుడయ్య ఆ పరంపొరుల్లో ఉండే ఆ తన్మయేని, ఆ ఆత్మ తన్మయే ఈ ఇరుపుకు కారణంగా ఉంది అనేదాన్ని నానేదాన్ ఆ భూత భావనగ, ఆ ఇరుపుకు కారణంగా ఉండాను. ఈ పొరుட்களுடைய ఉత్పత్తి, దాని సృష్టి, స్థితి. స్థితి అనేది அடுத்த భూత భృత్ అనే వార్த்தை మూలంగా చెప్పారు. భృత్ అంటే తాంగుబవన్ అర్థం. భూత భృత్ అంటే ఈ పొరుட்கள்ని అన్ని కాపవన్, తాంగుబవన్ గా ఉండాను. కావంటే నచ్చ భూతస్థ, నేనే సృష్టికి కారణ, నేనే కాపవన్ అన్నిని స్థితికిని నేనే కారణం. కావంటే నా భూతస్థ అంటే ఈ పొరుட்கள்లో ఇరుపు ఉడయవన్ అన్రు. నే వచ్చి ఈ పొరుட்கள்లో మొదట చూసిన మారియేనే, అదావదు నే అన్ని సృష్టి స్థితికి కారణంగా ఉండాను. కావంటే అన్ని నా ఆత్మ వచ్చి ఈ పొరుட்கள்లో ఇరుపుడయదు అன்று నే దాని సార్ந்து నే లేదు అనే దాన్ని ఇక్కడ చెప్పిండారు. ఇంకోతరు చెప్పాను, మమ ఆత్మ నానేదాన్, మమ ఆత్మ అనేదానికి నేనే అట అనేసి ఎత్తుకోలే. నేనే భూత భావనగ అంటే ఆ పొరుட்கள்ని ఉండాకేవాండు, ఆ పొరుட்கள்కి ఇరుపు ఇచ్చేవాండు నేనే. భూత భృత్, భూత భృత్ అంటే అన్ని పొరుட்கள்ని కాపాற்றுபவన్ని నేనే, అన్నిని పాదుకాపవన్, దాని స్థితికి అది కంటిన్యూస్ గా ఉరువాకి ఇప్పుడు పుట్టుతుంది. పుట్టేది మట్టు చాలదు, ఆ సచ్చేదాకా ఆ పీరియడ్ ఆఫ్ టైం, ఆ కాలం పూరాని దాన్ని వళంగా పెట్టుకుందుకు దోరు కారణం అంటే అదిని ఆ పరంపొరులే కారణం. ఆ దానే ఇక్కడ చెప్పారు భూత భృత్ అంటే దాన్ని కాపాడి, దాన్ని వளர்த்தி కాపాడి ఎత్తుపోయేదిని ఆ పరంపొరులే, దానే భూత భృత్ అనేరు. నచ్చ భూతస్థ కావంటే అట్ట ఉంటనాலும் సృష్టి స్థితికి కారణంగా నే ఉంటనాலும் దాన్ని ఏం చేసేను భూతస్థ అనేప్పుడు నే దల్లో లేదు, దాని సార్ந்து నే లేదు, నా ఆత్మ దాని సార్ந்து లేదు. దేనికంటే నే అది అన్ని నేది విత్యాగా ఉండేదానిచి, అది వచ్చి దానికి అది వచ్చి వట్టి తోట్రం మాత్రంగా ఉండే తవర అది ఉண்மைగా లేదు అనేదాన్ని. నే వచ్చి ఆ పరా ప్రకృతి, నే వచ్చి నిర్గుణం, నే వచ్చి ఏ విధమైన ఆ తోండ్రా నిలయిలో ఉండాను, అన్నిలో వ్యాపించి ఉండాను, ఉண்மைగా ఉండాను. కావంటే ఆ మిథ్యాగా ఉండేదానిచి ఆ పొరుட்கள்ని సార్ந்து నే లేదు, నావుடைய இருப்புని సార్దే అది ఉండే తవర దానియుடைய இருப்பு సార్ந்து నే లేదు అనేదాన్ని
ఇంకొకత్రే అని చెప్పి ముడిచేరు దీనిలో ఈ 5వ శ్లోకం. దీనిలోండి మన ఏమి తెలుసుకుంటున్నాము అంటే ఈ 4-5లో 5 ఆ బ్రహ్మ స్వరూపాన్ని ఉடைய 5 దీని తెలుసుకుంటున్నాము. 5 ఇయల్బు. ఒకటి వచ్చి అవ్యక్తం, தத்தம். தத்தம் అంటే వ్యాప్తం, எங்கும் நிறைந்திருக்கிறது. అవ్యక్తం అంటే తోండ్రా నిலையில ఉంది. అన్ని పొరుట్కల్ దీని సార్ந்து ఉంది. ఇది అన్నిని సార్ந்து దేనిని సార్ந்து లేదు అనగా అన్ని దీనిలో ఎదినే లేదు అనే దానిని చెప్పారు. ఈ పొరుట్కల్ అన్నినేని బట్టి మాయ తోటనే మిథ్యానే అనే దాన్ని చెప్పి అనగా అన్నియుடைய సృష్టి స్థితికి కారణంగా నేనే ఉండాను అటనేదాకా దీనిలో చెప్పారు. அடுத்து 6வது శ్లోకం. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానిత్యుపధారయ. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానిత్యుపధారయ. దీనిలో ఇంకొకటి 5వదిలో స్వామి ఇప్పుడు ఏం చెప్పినారంటే భూత భృత్ అదాదా అన్నిని కాపవన్ అటానేప్పుడు అన్నిని కాపాడాల. ఇప్పుడు మన ఇల్లుని కాపాడాల, అందరినీ కాపాడాలంటే ఎంత శ్రమో. అన్నిని సంపాదించాలే, వాళ్ళకి ఏం కావాలనో అన్ని చేసి ఇయ్యాలే అట అనేసి ఎన్నో పొరుపులు మనకు వచ్చింది. అన్నిని చేతనే మన నుంచి దీని బాగా కాపాడింది వెళ్ళవును. అది వచ్చి మనిషిలుగా ఉంటున్నాం సరే, ఒక జడ పొరులుగా ఉంటున్నాం, ఒక ఇల్లే ఉంటున్నాం. దాని మెయింటెనెన్స్ అనేది దాన్ని కాపాడి వద్దనాలకు దాన్ని బాగా పెట్టుకునేది అనేది కూడా ఒక పెద్ద బర్డన్, ఒక భారంగానే మన ఎంచేము. కావంటే ఇక్కడ విష్ణు వచ్చి ఆనంద శయనంగా అక్కడ పాము పడుకలో బాగా జాలిగా పండుకుని దాని స్వామి వచ్చి ఆ పాము పడికని స్ప్రింగ్ కాట్ అనేది స్ప్రింగ్ మారి ఆ సుట్టి ఉండేదానికి మొదటి స్ప్రింగ్ కట్టెలు వచ్చి ఆ పాము పడికే ఆ దిల్లో జాలిగా పండుకుని వాడు ఏం చేసేంట అన్నిని అది సౌర్యంగా ఒక్క విధమైన కష్టం లేకుండా ఈ ఉలగం పూరం కాపాడుకుంటా ఉన్నాడు. ఒక విధ శ్రమ లేకుండా మనం వచ్చి ఒక ఇల్లుని కాపాడింది మనిషిలాని ఎందుకు ఎంతో శ్రమపడేము. కావంటే 1-2 గురుడు ఉండుని ఇక్కడ ఉలగం పూరం కాపాడాలే. కావంటే వాడు ఎట్టా అన్నాడు జాలిగా పండుగని ఏ విధమైన కష్టాన్ని వచ్చకుండా వద్దే శౌర్యంగా దాన్ని అన్ని కావడిదే ఎట్టా వెళ్ళవుతుంది వాడికి అనేప్పుడు అది వచ్చి మాయ తోట్రం అనేది వాడు పురుంజుకుంటే దాని నుంచి ఇది ఒక్కటి నన్ను అఫెక్ట్ చెయ్యదు. ఆ భారాన్ని వాడు తూకల. మనం ఏం చేసేము ట్రైన్ లో ఎక్కుంటున్నాము, బస్సులో ఎక్కుతున్నాము, మనం ఎత్తుపోయే సంచిని మన తల్లోనే పెట్టుకుంటాము. దాన్ని దించి పెట్టింది మనకు తెలాలా. కావంటే వాండి ఏం చేసేయండి అన్ని ఎంత పెద్ద భారంగా ఉడక భారం ముಳುసు ఉంటున్నాం దానికి ఈజీగా వాడి కాపాడుకు పోతా ఉన్నాడు. ఆ విద్యాసం మనకు పురించాలే. అది వద్దే ముఖ్యం. మన ఎన్నాలే అన్నికి కారణం అనేదాన్ని మన పురించుకోలే. మన ఎన్నం మూలంగానే మన ఉలకాని మన పడచ్చేము. ఆ ఎన్నమే ఏం చేస్తుంది మనని ఎత్తుకొచ్చుకుంటుంది. అదే ఇది మన ఆ ఎన్నాని కొంచెం మారిసి ఎంచిందిగా ఆరంభితే అక్కడ ఒకటిని మనకు భారం అనేది అక్కడ ఉండదు. సుసుఖంగా అది అవుసును అనేదాన్ని మన క్లియర్ ఉణర్ந்துగుందిగే దీని ఇట్ట మార్చి వేరే వేరే యాంగిల్లో తాని చెప్పి మనకు పురింజపెట్టారు. సరే, దీని ఒక ఉదాహరణ మూలంగా ఈ 6వ శ్లోకాలో ఒక ఉదాహరణ మూలంగా దీన్ని మనకు ఇంకొకరు ఎత్తి చెప్పారు సూతాడి. యథా ఆకాశ స్థిత. యథ అంటే ఎవ్వారు. ఆకాశ అంటే వెలి, ఈ ఆకాయం
స్థితః దల్లో ఉండే వాయుహు వాయుహు నిత్యం వాయుహు ఎప్పుడు ఉండే నిత్యం అనేప్పుడు ఎప్పుడు ఆ వెలిలో ఈ కాట్రు ఈ ఆకాయం అనే ఆ వెలిలో ఈ గాలి అనేది ఎప్పుడునే ఉంది. దానే ఇక్కడ చెప్పారు నిత్యం వాయుకు సర్వత్ర గహ. సర్వత్ర అంటే అన్ని తావుకుని, గహ అంటే పోతా వతా ఉందింట. అది అన్ని ఆ వెలిలో ఆకాశాల వానాలో ఏం చేస్తుంది, అన్ని తావులోని గహ అంటే పోతా నహర్దుకుంటా అని ఈ గాలి అనేది ఉంది. ఎటువంటి గాలి అది? మహాన్. మహాన్ అంటే అళవు మన ఇంతే అటానిసింత చెప్పింది వెళ్ళదు, ఎంతో గాలి ఉంది అక్కడ. ఆ அளவு మనకు చెప్పింది వెళ్ళవని அளவு ఏహ మొద్దే గాలి ఉంది. ఆ మహాన్ వాయుకు ఎప్పుడునేని నిత్యం సర్వత్ర గహ. యథా ఎవ్వాறு ఆకాశ స్థితః ఈ ఆకాయం ఆ வெளிలో ఉండే ఈ మహాన్ వాయుకు அளவிடற்கு அரிய ఈ గాలి కాట్రు నిత్యం సర్వత్ర గహ అన్ని తావులోని పోయికుంటాని. సర్వత్ర అంటే అన్ని తావులోని పోతా పోతా ఉందో. తథా అదే మాది సర్వాణి భూతాని అన్ని పొరుట్కలుని మత్స్తాని ఇది ఉపధారయ నాలో ఇరుపు పెట్టుకు ఉంది అటానిసి పురింజుకో ఉణర్ந்துకో. అరివాయ్ ఉపధారయ అంటే దాన్ని నువ్వు తెలుసుకో అటానిసి చెప్పారు. ఇప్పుడు వచ్చి ఇందులో వచ్చి మన మెయిన్ గా ఈ శ్లోకం మూలంగా మనకి ఏం చెప్పారు అంటే ఈ బ్రహ్మం అనేది అసంగ స్వరూపం, దానికి ఏ విధమైన సంబంధం అనేది దొరకదు. సంగం అంటే పట్టు, ఆ సంబంధం అనేది ఇక్కడ వచ్చి ఈ బ్రహ్మానికి వచ్చి ఏ విధమైన ఆ సంగం అనేది దొరకదు. అసంగ స్వరూపం అనేదాన్ని ఈ ఉదాహరణ మూలంగా మనకు చెప్పారు. అది ఎట్టా? ఈ ఆకాశం అనేది బ్రహ్మం, వాయు అనేది అఖిల ప్రపంచం ఎత్తుకున్నాముంటే ఈ గాలి వచ్చి ఒకవేళ దుర్గంధంగా ఉంది, ఆ గాలిలో ఏదో తేవలేని వాసనలు అన్ని అవుతుంది అంటే సాకడ ఉంది దాని వాసన అవుతుంది. లేకపోతే ఆ తావలో సందన ఏమో ఇది చేతా ఉండారు ఆ వాసన అవుతుంది. సుగంధం మంచి వాసన అవుతుంది, లేకపోతే చెడ్డ వాసన అవుతుంది అంటే ఆ వాసనలు ఆ గాలిలో ఆ పొరుట్కల నుంచి వస్తుందే తవ్వర అక్కడ ఆ తావుని మన వచ్చి ఆ వెలి ఉంది అది మనం ఏం చెప్పేము మాట్లాడేప్పుడు ఈ తావే కంపు కొడుతుంది అటానిసి తావునియే చెప్పేము. ఆ తావు కంపు లేదు, అక్కడ ఉండే గాలిలోనే ఆ కంపు అనేది వస్తుంది. అదే మరి ఈ బ్రహ్మం ఆకాశం వెలిగా ఉండేదిల్లో ఏ విధమైన ఆ కంపో లేకపోతే మంచి వాసననో ఉండింది వాయిపులా అది దీని బాధించదు. ఈ బ్రహ్మని అది ఏ విధాలోని బాధించింది వెళ్ళవదు. మన ఈ ప్రపంచాలోనే అది అన్ని ఉండే తవర ఈ ఉలహాలో ఇది ప్రచనలు అన్ని మారి మారి దాని స్వభావపడి దాని గుణాలు పడి దానియుடைய ప్రకృతి ఆ వాసనే అటనిసితా చెప్పేమిగా దానిచి ఈ ముగ్గుణాలునుடைய మాற்றங்கள் నుంచి ఈ ప్రచనలు అన్ని దానిలో వచ్చిపోతుందే తవర అది వచ్చి ఈ బ్రహ్మాని ఏ విధాలోని బాధించదు అనేదాన్ని మన పురించుకోవాలి. దానికే ఈ ఉదాహరణం. అదావదు ఎట్టా ఏమి యథా ఆకాశ స్థిత నిత్యం ఈ బ్రహ్మ ఆకాశం అనేదాన్ని బ్రహ్మంని ఎత్తుకున్నాముంటే ఈ ఆకాశాలో ఇరుపు పెట్టుకుంటే ఆ అఖిల వాయు అనేప్పటికీ ఈ అఖిల ప్రపంచం అన్నినేని దానిలో అఖిల ప్రపంచం అన్ని వచ్చిపోతా ఉంది. దానిలో ఏకపట్ట మాత్రాలు అన్నినేని వచ్చిపోతా ఉంది
ఆ మాత్రాల నుంచి ఈ బ్రహ్మం అనేది ఏ విధాలోని అఫెక్ట్ అవ్వదు. అదల్లో నాశనో ఏ విధ మాత్రం ఇది మారితే అదిని మారినా అంటే ఈ వెలిలోచి ఎప్పుడునే మాత్రం ఎట్టా లేదో అదే మరి నీకు మరో ఆ వెలిగిని పైగా బియాండ్ ఉండే దానిని ఉరువాకిన సత్సిత ఆనంద పొరులుగా ఉండే ఆ బ్రహ్మానికి ఏ విధవెల్ని బాధరన్స్ ఆ బాధింపు అనేది కొంచెం కూడా ఉండిందుకు వాయిపే లేదు అనేదాన్ని మన పురించుకోలే. తథా సర్వాణి భూతాని మత్స్తాని ఇది ఉపధారయ అన్ని ఏ విధ తొడర్బు లేకుండా ఆకాయ వెళి మారి అన్ని తావులు పరవి ఉండే నాతో అన్నినే ఇరుప్పుడేగా ఉంది. కాబట్టి ఎట్టా ఏ విధమైన తొడర్బు లేకుండా ఈ పామునిచ్చి కైరుకి ఏదైనా ప్రశ్న వచ్చినా పాము వచ్చి కొత్తుతుంది ఏమేమో తెలుతుంది అనే దానికోసం అది కైరుని ఏ విధాలని బాధించదు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఇప్పుడు సూర్యన్ ఉన్నాడు పైగా ఆ సూర్యన్ ఉదిచేటు మరంచేట్టుగా తెలుతుంది మనకు. కాబట్టి దాని అడిపడే కాబట్టి మన ఎన్ని వ్యవహారాలు చేసేమో సూర్యను ఉదిచింది మన పనులు చేసింది ఆరంభించాలనిసి అన్ని ఉయిర్నాలు లేవుతుంది పనులు చేస్తుంది మనకు మరం చేయప్పుడు అన్ని పోయి పండుగ సకాబోతుంది. అది మరి ఈ సూర్యన్ వచ్చి నే వచ్చాను మీరందరు లేవాండా అటని సింతని ఏ దీనిని అక్కడ ఇది చేసేదో ఒక్కటి దీని వ్యవహారాలు ఒక్కటి దాన్ని బాధించేదో ఎదినే దొరకదు. అక్కడ అది వాటికి అది నిలుచుకుంది. ఇక్కడ భూమియే సుట్టుతుంది. ఇదే సుట్టుకుని ఇదేని ఇరవు పగల్ని ఏర్పడుతుకుని అదే అన్ని వ్యవహారాలు చేసుకుని కాబట్టి మనం ఏం చెప్పాము సూర్యుని తోండుతుంది ఉదిచేపడు మన అన్ని పనులు చేసింది ఆరంభించేము అట అనేసి సూర్యుని చెప్పేము. కాబట్టి సూర్యుని అక్కడ ఏ విధ పనిని చెయ్యలా అదిని ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఇంకొక వేరే దిల్లోనూ దాన్ని చెప్పుతారు. ఏ బుక్ లోని గ్యాప్ లో నాకు ఇవ్వాల. సరే ఇప్పుడు ఈ దీనింతా పెట్టి మనం ఏం చూసేము అంటే ఈ ఇంకొక ఎగ్జాంపుల్ లోని స్వామి చెప్పినారు. ఈ కానల్ నీరుని చెప్పేప్పటికి ఆ మరుభూమి పాలెవనాలో దూరాలుండి చూసేప్పటికి మనం ఇక్కడ తార్ రోడ్ లో కూడా చూడొచ్చు. వద్ద ఎండ ఉండప్పటికి మన కార్లో పోతా ఉన్నప్పుడు చూస్తే ముందాతి ఒక నీళ్లు మారి తెలుసును. దీని మన అంచున పోయి చూద్దా అక్కడ నీళ్ళు లేదు. ఆ కానల్ నీరు వచ్చి ఏదైనా అక్కడ ఆ భూమికి ఏదైనా ననచ్చుతుందా అట అని చూస్తే ఒకటినే అక్కడ నీళ్ళు ఉండిన సింటమే లేదు. అది ఎండిపోయి కాబట్టి మనకు ఆ తోట్ర మాత్రం తెడుతుంది. అదే మరి సినిమా ఈ స్క్రీన్ లో ఎన్నో పడాలు వచ్చిపోతుంది. దానిలో వచ్చి నీళ్ళు వెల్లం అవుతుంది, ఫైర్ యాక్సిడెంట్లు ఏదోదో నడుతుంది, ఎన్నో నడుతుంది ఆ స్క్రీన్ లో. కాబట్టి ఆ స్క్రీన్ ఆ పడ నిలిచిన వెనక చూసినా ఉంటే అదే మరి ఏ విధమైన బాధింపు లేకుండా గమ్మునుంది. అదే మరి ఈ ఎగ్జాంపుల్ తో మన గేమ్ పెట్టుకోలే. ఇది అన్ని దేనికి అంటే మన అసంగన్ ఏ విధమైన బాధింపుని మనకి రావాల్సిన అవసరం లేదు. మన అసంగంగా ఉంటాము అనేదాన్ని మన పురించుకోలే. అసంగంగా ఉంటాము అనేదాన్ని పురించుకునేప్పటికి ఈ ఉలక విషయాలు మనని బాధించదు అనేదానికే దీని తిరిగి చెప్పేది. அடுத்த శ్లోకం చూడాలి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునః తాని
కల్పాదౌ విసృజామి అహం. ఇది ఏర్కనవే మన చూసిన టాపిక్ లే ఇది ఇంతని ఏర్కనవే 7వ అధ్యాయాల్లో చూసిండాము. 7వ అధ్యాయాల 4, 5లో అంతని మన దీన్ని చూసిండాము. 4వ అధ్యాయాలో 7వ దిల్లోని ఆ విసృజామి సృజామి అనేది సృజామి అంటే నేను దీని అన్నిని తోற்றுவிச்சேன்னு అనేది ఎంతని చూసిండాము. அதாவது சர்வபூதானி கௌந்தேய குந்தியின் மைந்தனே, సర్వభూతాని అన్ని పొరుల్కల్ భూతాలని ఏం చేస్తుంది, మామికాం என்னை சார்ந்து నన్ను సార్ந்தே பிரகிருதிம் யாந்தி பிரகிருதியை அடைகின்றன. மாமிகாம் பிரகிருதிம் என்னை சார்ந்துள்ள ఆ ప్రకృతిని, అదావదు ఇక్కడ ప్రకృతి అనేది ఇక్కడ ఇప్పుడే మాయని పற்றி చెప్పింది ఆరంభించారు. ఇవాళ దాకా మాయని పற்றி చెప్పలా, ఇప్పుడే మాయని ఆ ప్రకృతిని పற்றி చెప్పిందిగా ఆరంభించారు. మొదట 4-5 శ్లోకాలంతాని ఆ పరంపొరుள் ఆ బ్రహ్మాని పற்றி చెప్పినారు. ఇక్కడ వచ్చి ఆ మాయా తత్వాన్ని పற்றி చెప్పారు. ఆ పరిణామి ఎట్టా వచ్చి ఆ మాయా వచ్చి మామికాం అంటే నన్ను సార్ந்து ఉంది, నా వసాల ఉంది ఈశ్వరన్ చెప్పారు. ఆ మాం అంటే ఎన్నై, మామికాం అంటే నన్నే సార్ந்து ఉండే ఆ మాయై నా ఉడయ శక్తిగా ఉంది. మాయా శక్తి అనేది నా ఉడయ శక్తి, నాతో ఎనంజి ఉంది. ఆ ఎనంజి ఉండే ఆ ప్రకృతి నుంచే అన్ని భూతాలని యాంతి అంటే తోండ్రుతుంది. ఎప్పుడు ఆ ప్రకృతి కల్పానుடைய முடிவுలో కల్పక్షయే அடுத்த వారిలో ఉంది. కల్పక్షయే అంటే ఈ కల్పానుடைய முடிவுలో మన చూసామే మొదట బ్రహ్మలో ఆ ప్రళయ కాలాలో ఆ ప్రళయం మహాప్రళయం నిత్య ప్రళయంతో చూసామేగా. ఆ కల్పం ఒక ఇది ఆరంభించి ముడించే టైం ఆ యుగాలంతా చెప్పినామేగా. ఆ కల్పం ముడించేప్పటికి ఇది అన్నినేని ఈ పొరుట్కల్ అన్నినేని సర్వభూతాన్ని అన్ని విధమైన ఈ ప్రపంచాల ఉలకాల ఉండే అన్నినేని ఏమవుతుంది, కల్పానుடைய முடிவுలో ఈ ప్రకృతిని పోయి అడంజుతుంది, అల్ల పోయి లయపడుతుంది. అన్నినేని దానిuடைய సీడ్ ఫామ్ విதை ఉరువానికి సకాఫును అనగా తిరిగి కల్పాదవ్ ఈ కల్పానుடைய తొడకాలో ఏమవుతుంది, కల్పాదవ్ తాని అంటే ఆ పొరుట్కల్ అన్నినేని ఒక పొటెన్షియల్ ఫామ్ మన కన్ను తెలాగని అవ్యక్త నిలైకి పోను తోండ్రా నిలగి సకావుతుంది. అనగా తిరిగి పునః తాని దాని అన్నినేని అహం విసృజామి నేను దాని అన్నినేని తిరిగిని ఉత్పత్తి చేసేను. 2వ అధ్యాయంలో కూడా చూసాము. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అనేసి 2వ అధ్యాయం 28వ శ్లోకాల్లో దీన్ని చూసాము. 4వ అధ్యాయం 6వ శ్లోకాల అవతారం దాని పற்றி చెప్పేప్పుడు కూడా దీన్ని చెప్పినారు. అనగా 8వ అధ్యాయం 18వ శ్లోకాల్లోని దీని పற்றி చూసాము. మీరు దాని అన్నినే చూసుకోండా. 2వ అధ్యాయం 28వ శ్లోకాల్లో చూసాము. 4వ అధ్యాయం 6వ శ్లోకాల్లో దీని పற்றி చూసాము. 8వ అధ్యాయం 18వ శ్లోకాల్లోని దీని పற்றி చూసాము. ఈ ప్రకృతిలో ఇది అన్నినేని తిరిగి మన కల్ప క్షయే ఆ కల్పం అழிంచేప్పుడుకు ఆ ప్రళయం వచ్చేప్పుడుకు అన్ని పొరుట్కల్ని దానిuடைய సీడ్ ఫామ్ విதை ఉరువానికి ఆ అవ్యక్త నిలైకి అన్నినే సకాఫోను అనగా ఆ కల్ప తొడకాలో అన్నిని తిరిగి నేను అదే మరి నేను తిరిగి పుట్టించేను. దానిuடைய వాసனை పడి అది దీనికి ఏ వాసనతో ఆ సంచిత ప్రారబ్ధ కర్మాలతో అందేగా దానిuடைய కర్మాలు పాప పుణ్యాలని పొరుతు దాని ఏం ఉరువానికి ఎత్తు రావాలనో దాన్ని నేను ఎత్తుకొచ్చాను, దాన్ని పడచ్చేను ఉత్పత్తి చేసేను అనేట్టుగా
భగవాన్ చెప్పారు. ఆ అవస్థాన్ని, అదావదు ఏ దిల్లోండి ఎట్టా వస్తుంది అనేదాన్ని ఇక్కడ ఆ లయపడి తిరిగి సృష్టి స్థితిని పట్టి దీని ముందాతి శ్లోకాల్లో చూసాము. 5వ శ్లోకాల్లో దిల్లో ఆ లయం అనే దాన్ని చెప్పారు. ఆ ప్రకృతిలోనే అన్ని లయం అవుతుంది, తిరిగి దల్లోండే కొత్తగా అన్ని నేని అవుతుంది అనేదాన్ని ఈ 7వ శ్లోకాలో చెప్పినారు. దీంతో ముడుచుకుంటా. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునః తాని కల్పాదవ్ విసృజామి అహం. తిరివిని నేను దాన్ని ఉత్పత్తి చేసేను అనేదాన్ని. ఇది అన్ని నేను మన ఏற்கனவே చూసిన విషయాలే, దానికి వద్దే ఈజీయే. మీరు ఒక మాట వాచితేనే దాని అర్థం పురించును. నేను నిండా డీటెయిల్స్ చెప్పుతా వచ్చాను. అన్ని నేని ఆ డీటెయిల్ వచ్చి మన పురుంజుంది కోసమే తవిర అన్నినే మీరు రాయాలని అవసరం లేదు. మీరు వచ్చి ఏం చేశారంటే ఆ పర్టికులర్ ఏవి తాత్పర్యం అనే దాన్ని పురించుకుని దాన్ని మీరు ప్రశంస అయితే చాలు.